అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఉదయం 10:30కు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఎజెండాలోని అంశాల కంటే నాన్ ఎజెండా అంశాలపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ అంశాలపైనే ఈ భేటీలో ప్రధాన చర్చ జరగనుంది. అలాగే తిరుమల లడ్డూపై సిట్ ఛార్జ్షీట్, ప్రభుత్వానికి రాసిన లేఖ అంశంపైన కూడా చర్చ జరగనుంది. గత మంత్రి మండలి సమావేశంలోనే ఈ అంశంపై చర్చ రాగా రిపోర్ట్ అందాక దీనిపై మాట్లాడదామని సీఎం చెప్పడంతో అప్పట్లో వాయిదా పడింది. ఇదిలా ఉంటే సిట్ నివేదిక ఆధారంగా కూటమి పార్టీలు వేసిన ఫ్లెక్సీలు, వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలతో తలెత్తిన పరిస్థితులపైన కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. మొత్తానికి ఇవాళ జరిగే కేబినెట్లో ఎజెండా అంశాల కంటే నాన్ ఎజెండా అంశాలపైన తిరుమల లడ్డూ, తదనంతర వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలు, ఆ తర్వాతి పరిణామాలపైనే చర్చ జరగనుంది. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపైన సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు సీఆర్డీ అథారిటీ నిర్ణయాలు, రాష్ట్రంలో పెట్టుబడులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఈ మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.